అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు మేము వచ్చేసి సమ్మర్లో అందరికీ ఇంపార్టెంట్ అయిన థింగ్ అండి, ఏసీ అనేది మేము తీసుకోబోతున్నాం. ఏసీ షాపింగ్కి వచ్చామన్నమాట మేము ముగ్గురం. ఏసీలో అయితే మనకి తెలిసిందే చాలా చాలా కంపెనీస్ బ్రాండ్స్ అనేవి ఉంటాయి. ఏది తీసుకోవాలి ఏంటి అనేది అదొక పెద్ద రీసెర్చ్ చేయాలి. మా బావ అయితే అస్సలు యూట్యూబ్ పట్టి పిండేశాడనమాట ఏసీ కోసం. ఫైనల్లీ మేము పానాసోనిక్ అయితే తీసుకోవాలనుకున్నాం. డైకిన్ అండ్ పానాసోనిక్ ఆప్షన్స్ పెట్టుకున్నాం. ఫైనల్లీ పానాసోనిక్ ఫిక్స్ చేసామన్నమాట 5 స్టార్ది. సో క్రోమాలో మేము స్టోర్లో తీసుకోవాలని చెప్పి ఫైనల్ ఫిక్స్ అయిపోయి ఇంకా అక్కడికే వచ్చేసాం. సో వాళ్ళు మనకి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఏసీస్ కోసం. సో అలానే సమ్మర్ కాబట్టి మనకి తెలిసిందే ఆఫర్స్ అనేవి రన్ అవుతుంటాయి. అండ్ అలాగే చాలా అనమాట క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్స్ పైన చాలా చాలా ఆఫర్స్ ఉన్నాయి క్రోమాలో. మీకు ఎవరికైనా కావాలంటే విజిట్ చేయొచ్చు. అండ్ అలాగే ప్రోడక్ట్ క్వాలిటీ వైజ్ కూడా తిరిగి చూడక్కర్లేదు, చాలా బాగుంటుంది. క్రోమా మనకి ద బెస్ట్ అని చెప్పొచ్చు. పానాసోనిక్ అయితే నేను 5 స్టార్ తీసుకున్నాను, ఎందుకంటే నాకు అన్ని విధాలుగా నచ్చింది. ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అనేసి మేము పానాసోనిక్ ట్రై చేద్దామని ఇంకా ఫిక్స్ అయిపోయాం. మా పున్ను కూడా వచ్చి అలసిపోయి ఇంకా నిద్రలోకి అయితే జారుకుంది. అండ్ పానాసోనిక్ ఏసీని బుక్ చేసేసి మేము ఇంకా అలానే గ్రోసరీ షాపింగ్ చేయడానికి డీమార్ట్కి అయితే వచ్చేసాం అనమాట. మా పున్ను పుట్టిన తర్వాత గ్రోసరీ షాపింగ్ తనతో కలిసి చేయటం ఇదే ఫస్ట్ టైం అనమాట. కొంచెం ఇబ్బంది పెట్టింది, భలే ఎంజాయ్ చేసింది అనమాట. తను కూడా చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ బోల్డ్ చూసి అక్కడ ఇన్ని కాలం చూసి చాలా ఎక్సైటింగ్ అయిందనమాట. ఇది కావాలి అది కావాలని చెప్పి అలా చేసింది. ఎదురుగా ఉన్న పిల్లల్ని చూసి తను కూడా ఆ బాస్కెట్ నుంచి దిగిపోయి ఆడేస్తాను అది ఇది అని చెప్పింది అనమాట. అండ్ అలాగే కనిపించిందల్లా తీసుకొని ప్యాకెట్స్ని చింపేద్దామని చూసింది. బట్ మేము ఇంకా తీసేసుకున్నాము. బాస్కెట్లో కూర్చోవడం ఫస్ట్ టైం, కానీ అసలు భయపడలేదు. కానీ మేము ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము, లెగ్స్ ఎట్లా పెట్టాలి ఏంటని. అది పెట్టేలోపు తన డైపర్ అయితే చిరిగిపోయిందనమాట. అదొక కామెడీ జరిగింది అక్కడ. అండ్ అలాగే ఫైనల్గా కూర్చుంది ఏదైతేనేమనేసి ఇంకా అలా తీసుకెళ్ళాం. కొంతవరకు కూర్చొని ఇంకా దిగిపోతానని అలా చేసిందనమాట. ఇంకా వెంటనే వాళ్ళ డాడీ దించేశారు. కానీ అది ఏ మూలకి వెళ్తుందో ఏంటో తననే ఆపుకునేసరికి గ్రాసరీ షాపింగ్ కాస్త అట్టర్ ఫ్లాప్ అయిందనమాట. ఏ మూలకి వెళ్తుందా ఏంటి అనేది చూసుకునేసరికి సరిపోయింది. కావాల్సిన వస్తువులు అయితే తీసాము, బట్ కాకపోతే పాప మీద ఒకరిని వేసుకుని ఉండేసరికి టైం సగం అయిపోయిందనమాట. కానీ మేము వెళ్ళే రోజు కొంచెం జనం అయితే లేరు, క్రౌడ్ తక్కువ ఉంది. సాటర్డే ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి అసలు క్రౌడ్ లేదు. సండే వెళ్ళుంటే మాత్రం మేము మధ్యలో ఇరుక్కుపోయే వాళ్ళమి. అదొకటి ప్లస్ పాయింట్ అయింది మాకు. ఒకవైపు వాళ్ళ నాన్న పప్పులు ఉప్పులు తీసి బాస్కెట్లో పెట్టుకుంటున్నాడు, తనేమోంచి ఇంకా బిజీగా ఉంది పప్పులు తీసి తినడంలో. ఒకసారి అందరూ లుక్ వేయండి తన వైపు. ఏం చేస్తున్నావే? తీయకూడదు, కొట్టేస్తారు. నీకు అందమాము ఐస్ క్రీమ్, బాల్ ఐస్ క్రీమ్. ఆ ప్యాకెట్ ఇస్తాను ఆగైతే. కొని అది అడుగుతుంది కదా. తిన్నాలేదు చింత ప్యాకెట్లో పడేస్తా. అది ఎంత చూడు రేటు కావాలంటే నీకు డబ్బులు ఇచ్చేస్తాను. పాల చూపించి చాకి. ఇంకా గ్రాసరీస్ తర్వాత కొన్ని ప్యాన్స్ కావాలనిపించింది, అక్కడికి వెళ్ళి ప్యాన్స్ తీసుకొని ఇంకా వెంటనే రిటర్న్ అయిపోయామన్నమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. పున్ను పాపకి ఇంకా లంచ్ టైం అయింది అని చెప్పి ఇంకా స్టాప్ చేసేసాము షాపింగ్ అనేది. అది బిల్లింగ్ చేయించేసి ఇంకా వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట అక్కడ నుంచి. సో మంచి కలెక్షన్ అయితే ఈ డీమార్ట్లో ఉంది. ఇది కేపీహెచ్పి సైడ్ ఉంటుంది, ఫారం మాల్ దగ్గర. సో ఇక్కడ అన్ని టైప్స్ ఉంటాయి, మనకి కావాల్సినవన్నీ దొరికేస్తున్నాయి. సో ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే వెళ్ళి చేయొచ్చు. డీమార్ట్లో ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ వన్ మనకు అన్నీ దొరికేస్తాయి అనమాట. బిల్లు విషయానికి వస్తే మనం దానికోసం మాట్లాడనక్కర్లేదు, ఆటోమేటిక్గా తెలిసిందే అందరికీ, ఆబ్వియస్లీ అవుతుంది. సో అదనమాట. సో ఫైనలీ మా గ్రాసరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసేసి అన్నీ బ్యాగ్స్లో పెట్టేసి ఇంకా రెడీ అయిపోయామన్నమాట. రిటర్న్ అయిపోతున్నాం. సో ఇవన్నమాట మా గ్రాసరీ షాపింగ్, ఏసీ షాపింగ్. ఈ వీకెండ్ అంతా ఈ విధంగా గడిచిపోయిందనమాట, హాఫ్ డే తెలియకుండానే. సో ఇక్కడికి బయటకు వచ్చిన తర్వాత కంపల్సరీగా ఐస్ క్రీమ్ అయినా పాప్కార్న్ అయినా అందరూ తీసుకునే వెళ్తారనమాట. ఆ చీజ్ స్మెల్కి అలా మెల్ట్ అయిపోతారు, ఐస్ క్రీమ్ స్మెల్కి అలా మెల్ట్ అయిపోయి కంపల్సరీ కొనేసే వెళ్తాం. సో ఇంకా అదనమాట. ఈ వీడియో ఇంతటితో అయిపోయింది.
అందరికీ ఉంటాను. సో నా ఛానల్స్ కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బాయ్.